హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేస్తుంది. ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక 3 వన్డేలు అండ్ 3 టీ20లు అయితే మన టీంని ఆడబోతుంది. మరి జూలై 26 నుంచి అయితే ఈ టూర్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఒకవేళ గిట్ట అక్కడ రోహిత్ శర్మ గిట్ట అందుబాటులో లేకపోతే మరి వన్డే సిరీస్కి కెప్టెన్ ఎవరు ఉంటారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఎట్లాగో టీ20కి అయితే అక్కడ హార్దిక్ పాండ్యా అండ్ సూర్యకుమార్ యాదవ్ అయితే తిరిగి వస్తున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక షెడ్యూల్ ఒకసారి మనం చూసుకుంటే మరి 26 నాడు ఫస్ట్ టీ20 ఆడబోతుంది పల్లెకిలో, 27 నాడు సెకండ్, 29 నాడు థర్డ్. ఇక వన్డే సిరీస్కి వచ్చేసరికి ఆగస్టు 1 నుంచే స్టార్ట్ కాబోతుంది వన్డే సిరీస్ అనేది. ఇక ఆగస్టు 4 నాడు సెకండ్ వన్డే, ఆగస్టు 7 నాడు థర్డ్ వన్డే. ఇక టీ20s మొత్తం అక్కడ పల్లెకిలో జరగబోతున్నాయి అండ్ వన్డేస్ మొత్తం అక్కడ కొలంబోలో జరగబోతున్నాయి. టీ20s టైం వచ్చేసి 7 PM స్టార్ట్ అవుతుంది అండ్ వన్డే టైం వచ్చేసి 2:30 PM అయితే స్టార్ట్ అవుతాయి. ఓవరాల్గా చూసుకుంటే మరి షెడ్యూల్ అయితే మంచిగా ఉంది. బట్ వీటికి కెప్టెన్ ఎవరు మరి అక్కడ టీ20 కెప్టెన్ అయితే మరి అక్కడ హార్దిక్ పాండ్యా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ గిట్ట హార్దిక్ పాండ్యా గిట్ట రెస్ట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ సూర్యకుమార్ యాదవ్ అయితే లీడ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కొత్త హెడ్ కోచ్ మరి అక్కడ గౌతమ్ గంభీర్ ఏ విధంగా స్ట్రాటజీస్ ప్లే చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. వన్డేకి కెప్టెన్ ఎవరు మరి అక్కడ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మనకి జస్ట్ 6 మ్యాచెస్ మాత్రమే వీళ్ళని వన్డే మ్యాచెస్ అనేది. మరి అక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా అయితే రెస్ట్ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఈ శ్రీలంక టూర్ అనేది. బట్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మనకి వీళ్ళే వన్డేస్ వచ్చేసి జస్ట్ 6 మాత్రమే. మరి ఇక్కడ మరి ఒకవేళ గిట్ట రోహిత్ శర్మ గిట్ట రెస్ట్ తీసుకుంటే మరి కెప్టెన్సీ ఎవరు తీసుకుంటారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక తర్వాత ఇక్కడ 3 మ్యాచ్లు ఉన్నాయి. తర్వాత బంగ్లాదేశ్తో 3 మ్యాచ్లు అయితే ఉన్నాయి మరి వన్డే మ్యాచ్లు. ఇక తర్వాత మనకి టెస్ట్ సిరీసే స్టార్ట్ కాబోతుంది. ఇక తర్వాత వెంటనే అక్కడ మరి ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరగబోతుంది. కాబట్టి మనకి జస్ట్ 6 మాత్రం మిగిలి ఉన్నాయి. ఆ 6 మ్యాచ్లో కూడా అక్కడ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ మాత్రం ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి చూడాలి మరి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారా లేదంటే ఆడతారా అనేది మనకి ఇంకా రూమర్స్ అయితే వస్తున్నాయి మీరు ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటారని. బట్ అక్కడ బుమ్రాకు మాత్రం ఖచ్చితంగా రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ వీళ్ళిద్దరి గిట్ట వన్డే సిరీస్ ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు టీ20s ఆడిళ్ళు, మళ్ళీ తర్వాత మనకి టెస్ట్ సిరీస్ అది ఉంటుంది. బట్ ఈ మధ్యలో ఈ వన్డే సిరీస్ ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు. ఇక మరి ఒకవేళ గిట్ట రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే మరి కెప్టెన్సీ ఎవరు తీసుకుంటారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. అక్కడ మనం ఆప్షన్స్ ఒకసారి మనం చూసుకుంటే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ అండ్ రిషబ్ పంత్. హార్దిక్ పాండ్యా ఉంటాడు కానీ హార్దిక్ పాండ్యా మరి టీ20 ఫార్మాట్కి అయితే సెట్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మరి ఓడిఐఎస్ అనేది లాంగర్ ఫార్మాట్, మరి ఎప్పుడు ఇంజూర్ అయ్యేది తెలియదు. ఇంజూర్ పోర్ను కాబట్టి మరి హార్దిక్ పాండ్యాకి కష్టమని చెప్పుకోవచ్చు మరి కెప్టెన్సీ విషయంలో. కాబట్టి అక్కడ మరి కేఎల్ రాహుల్ అయితే మనకి మంచి ఆప్షన్ అయితే కనబడుతున్నాడు. ఒకవేళ గిట్ట రోహిత్ శర్మ గిట్ట అందుబాటులో లేకపోతే మాత్రం ఖచ్చితంగా మరి అక్కడ కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఈ లాంగర్ ఫార్మాట్లో. ఇక షార్టర్ ఫార్మాట్లో అక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా అయితే శుభ్మన్ గిల్ అయితే లీడ్ చేస్తున్నాడు జింబాబ్వే టూర్ అనేది. బట్ అక్కడ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ వీళ్ళు తిరిగి వస్తే మాత్రం అక్కడ మనకి ఫస్ట్ ప్రియేట్ వచ్చేసి అక్కడ హార్దిక్ పాండ్యా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా రెస్ట్ తీసుకుంటే మాత్రం సూర్యకుమార్ యాదవ్ అయితే లీడ్ చేస్తాడు. కాబట్టి మరి వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి కంటిన్యూ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ టీ20 విషయానికి వస్తే. ఇక ఈ విషయానికి వస్తే మాత్రం అక్కడ ఖచ్చితంగా కేఎల్ రాహుల్ అయితే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఉంటాడు. ఒకవేళ గిట్ట రోహిత్ శర్మ గిట్ట అందుబాటులో లేకపోతే గిట్ట రోహిత్ శర్మ గిట్ట ఆడుతుంటే గిట్ట ఖచ్చితంగా రోహిత్ శర్మని లీడ్ చేస్తాడు అండ్ టెస్ట్లో కూడా రోహిత్ శర్మని లీడ్ చేస్తాడు. కాబట్టి మరి అక్కడ సెకండ్ ప్రియారిటీ అయితే మనకు అక్కడ కేఎల్ రాహుల్ వైపే వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి మరి గౌతమ్ గంభీర్ ఏ విధంగా స్ట్రాటజీ ప్లే చేస్తాడో. ఆల్రెడీ చెప్పిండు అక్కడ గౌతమ్ గంభీర్ ఫార్మాట్ కల్లా మేము డిఫరెంట్ ప్లేయర్స్ని యూజ్ చేసుకుంటామని స్పష్టంగా చెప్పింది. మరి అక్కడ కెప్టెన్స్ కూడా మరి ఫార్మాట్కి చేంజ్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. చూడాలి మరి అతని స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. ఇక స్క్వాడ్ విషయానికి అయితే మన అక్కడ కేఎల్ రాహుల్ అండ్ శ్రేయస్ అయితే వన్డేకి తిరిగి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక టీ20లో చూసుకుంటే మరి అక్కడ టీ20 ఆల్మోస్ట్ జింబాబ్వే టూర్లో ఏ టీం ఉందో ఆ టీంతోనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళైతే ఇంక్లూడ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క స్క్వాడ్స్ను కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మరి గౌతమ్ గంభీర్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయనేది కూడా మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.